నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకి ఒక్కొక్కటి చొప్పున ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 277 నామము భగమాలిని. ప్రతిపదార్థం భగ, వెలుగుతూ గమనము చేయు వారిచే. మాలిని, మాలిక లేదా హారముగా కనిపించుచున్నది. ఐశ్వర్యాది షడ్గుణములు మాలగా కలిగిన మాత. భగము అంటే అదృష్టము, సుఖస్థితి, ఘనత, కీర్తి, అందము, మాహాత్మ్యము, కామము, యోని, సుగుణము, ధర్మము, కాంతి అని అర్థాలున్నాయి. పరమేశ్వరి సుఖస్థితి సంపూర్ణంగా కలిగినటువంటిది, బ్రహ్మానందము అనుభవించేది, గొప్పదైన మహత్యము కలిగినటువంటిది, సర్వలోకాలకు జన్మస్థానమైనది, సర్వ ధర్మాలను మాలికగా కలిగినటువంటిది, జ్ఞానం అనే కాంతులచే ప్రకాశించేది. భగము అంటే షడ్గుణ ఐశ్వర్యము, ఐశ్వర్యాస్య సమగ్రస్య వీరస్య యశస్య శ్రీః. జ్ఞాన వైరాగ్యోచ్ఛ్వాస శనవర్గో భగ స్మృత. పరిపూర్ణత, వీర్యం, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము వీటిని షడ్గుణైశ్వర్యాలు అంటారు. వీటిని మాలగా గలది ఆ పరమేశ్వరి. మాల లేక మాలిక గల దానిని మాలిని అంటారు. అందుకే పరమేశ్వరి భగమాలిని అంటారు. అనాహత పద్మము సూర్యమండలము. ఇక్కడ 12 దళాలు గల పద్మమున్నది. ఈ 12 దళాల్లోనూ 12 మంది సూర్యులుంటారు. వీరే ద్వాదశాదిత్యులు. ఇంద్రుడు, దాత, పర్జన్యుడు, త్వష్ట, పూష, ఆర్యముడు, భగుడు, విశ్వస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. సూర్యుడు ఇతర తారకాలు వెలుగుతూ ఆకాశంలో గమనిస్తున్నట్లు, గమనం చేస్తున్నట్లు ఉంటాయి. సూర్యుని అందుకనే గగనమని అంటారు. 12 రాశులలో ప్రకాశించే 12 రకాల లక్షణాలు గల సూర్యబింబం తాలూకు 12 రకాల మనుల నిరంతర గమనాన్ని కాలచక్రంలో మనము చూస్తాము. కాలస్వరూపిణి అయిన అమ్మవారికి ఇవి మాలికాభరణాన్ని రూపొందిస్తాయి. అందుకని ద్వాదశాదిత్యులను మాలగా కలిగిన అమ్మవారిని భగమాలిని అంటారు. పరమేశ్వరి తామర దుద్దులో ఉండగా 12 దళాల్లోనూ వీరు ఆమెను చుట్టి ఉంటారు. సూర్యకళలు 12 కాబట్టి సూర్యకళలను మాలగా ధరించింది. సూర్యకళలంటే తాపిని, ధూమ్ర, మరిచి, జ్వాలిని, రుచికళ, సుషుమ్న, భోగద, విశ్వ, బోధిని, ధారిణి, క్షమ. మనము రోజు చూసే వెలుగు నిజానికి వెలుగు చీకట్ల ఏకాంతర ఆల్టర్నేట్ త్వరిత గమనము వల్ల ఏర్పడినదే కానీ స్పష్ట దృష్టి స్థిరత లక్షణం వల్ల వెలుగు ఎల్లప్పుడూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా కనబడుతూ కనబడకుండా త్వరితగా సాగే వెలుగుల మాలను అమ్మవారి భగమాలిని నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. కనురెప్పలు మూతపడుతూ తెరుచుకుంటూ ఏకాంతరంగా ఆల్టర్నేటరీ జరిగితేనే అది చైతన్యానికి, జీవలక్షణానికి గుర్తు. అంతేకాని ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నా లేదా తెరుచుకొని ఉన్నా అది శివలక్షణమే అవుతుంది కానీ శివలక్షణం కాదు. ఈ విధంగా చీకటి వెలుగులతో త్వరితగతిన సాగే కాల స్వరూపిణి కాబట్టి అమ్మవారిని భగమాలిని అన్నారు. పగలు సూర్యుడు కనబడుతూ రాత్రి కనబడకుండా ఇట్లా ఎప్పుడు జరుగుతూ ఉండడం వల్లనే కాలచక్రం తిరుగుతూ సృష్టి కొనసాగుతుందని, 1 సంవత్సర కాలంలో త్వరగతిని సాగే ఈ గమనాన్ని ఊహిస్తే ఆ దృశ్యం ఆకాశంలో ఒక వెలుగుల మణిమాలలా అనిపిస్తుంది. ఆ దృశ్యంగా విశ్వంలో భాషించే అమ్మవారిని భగమాలినిగా చెప్పుకోవచ్చు. షోడశ నిత్యాలలో ద్వితీయ నిత్యకు భగమాలిని అని పేరు. ఓం భగమాలినియాయ నమః. పంచాక్షరి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు చూడగలరు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.